హాయ్ వ్యాస్, ఈ మధ్య మేము తిరుపతి వెళ్ళాము. ఈ తిరుపతి వెళ్ళే ముందు మేము ప్రతిసారి కూడా కాణిపాకం వెళ్తాం. కాణిపాకం వెళ్ళాలంటే ఇలా చిత్తూరు స్టేషన్లో దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి బస్సులో వెళ్తాము. 10 కిలోమీటర్లు. ఆటోలు కూడా ఉంటాయి మనకి చాలా ఫ్రీక్వెంట్గాను. సో అక్కడ నుంచి కాణిపాకం చేరుకున్నాము. ఇక్కడ ఇది కాణిపాకం శ్రీ వినాయక స్వామి టెంపుల్ అన్నమాట. ఈ ముందు ఉన్నది కోనేరు పుష్కరిణి అంటారు. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే లోపల మనకి ముందుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం వినాయకుడిని దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మనకి ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి. ముందు కన్నా ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఇదేమో శ్రీ వరదరాజస్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి వెనకాలకు వెళ్తే మణికంఠేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది చాలా బాగా డెవలప్ చేశారు. అలాగే ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో కూడా భక్తులకు అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయండి. జలప్రసాదం, అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటర్, తర్వాత నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం మధ్యాహ్నం భోజనం చేసి మరి బయటికి రావచ్చు. సో ఇది నేను చెప్పాను కదండి, మణికంఠేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి ముందున గార్డెన్ ఇలా చాలా బాగా డెవలప్ చేశారండి. వినాయకుడు వివిధ రూపాలు, అలాగే సరస్వతీదేవి విగ్రహం, అలాగే ఇంకా ఈశ్వరుడి విగ్రహం, ఇలాగా ప్రతిదీ కూడా చాలా బాగా అందంగా అమర్చి పెట్టారు అక్కడ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే లోపల ఇక్కడ ఇదిగోండి మహాగణపతి విగ్రహం, అలాగే నాగేంద్రుడు, అలాగే అమ్మవార్లు, అలా అన్ని విగ్రహాలు కూడా అలాగా ఉన్నాయి. ఇక్కడ మనం దీపాలు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. కార్తీక మాసంలో చాలా బాగా ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సిద్ధి వినాయకుడి గుడికి వెళ్ళి లోపల దర్శనం చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి మేము తిరిగి తిరుపతికి ప్రయాణం అయ్యి వెళ్ళాం అన్నమాట.